నా తల్లి పార్వతీదేవి అంటున్నాడు భూతనాథుడు. విష్ణువుకి కుమారుడు కదా, విష్ణువు తల్లి మోహిని రూపంలో, పరమశివుడు తండ్రి. విష్ణువు తల్లి కాబట్టి ఏమనాలి అయ్యప్ప స్వామి? నా తల్లి విష్ణు అనాలి. మా నాన్నగారికి భార్యలు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు తల్లులే. పూర్వం రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. తండ్రికి ఎంతమంది భార్యలున్నా కొడుక్కి తండ్రి గారి భార్యలు అందరూ తల్లులే కదండి. అందుకని నాకు తండ్రి శివుడు అంతవరకు ఖాయం, పరమశివుడి యొక్క కొడుకుని. కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి నాకేమవ్వాలి? నా తల్లి అవ్వాలి. అందుకని అంబేతి గౌరీం అహం ఆవాహయామి, నేను నా తల్లి పార్వతీదేవి అని భావన చేస్తున్నాను. నా తండ్రికి భార్య అని చెప్పినప్పుడు గౌరీదేవిని చెప్తారు. గౌరీ శంకరులు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. కాబట్టి నేను పార్వతీదేవి నా తల్లి అంటున్నాను. పార్వతీదేవి నా తల్లి అన్నప్పుడు విష్ణువు నా తల్లి కాదు అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఆ విష్ణువే పార్వతిగా ఉంటాడు కాబట్టి, నారాయణ నారాయణీగా ఉంటుంది కాబట్టి ఆయనే నాకు తల్లి. విష్ణువు తల్లి అండం వైష్ణవి తల్లి. వైష్ణవిగా విష్ణువు, నారాయణిగా పార్వతీదేవిగా నాకు తల్లి. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే విష్ణువు నాకు తల్లే, ఆడదానిగా మోహిని రూపంలో ఉన్నప్పుడు నాకు అమ్మ. మా నాన్నగారి భార్య కాబట్టి, పరమశివుడి భార్య కాబట్టి గౌరీదేవి నాకు అమ్మ. కానీ విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని నేను ఏమని పిలవాలి? తండ్రికి భార్యలందరూ తల్లులు, తల్లికి భార్యలు ఉంటారా? ఉండరుగా. విష్ణువు తల్లి ఆయనకి. విష్ణువు తల్లి అయితే విష్ణువుకు మళ్ళీ భార్యలు ఎలా ఉంటారు? విష్ణువు తల్లి కాబట్టి తల్లికి భార్యలు ఉండరు. ఇంకా నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది? నేను ఏమని పిలవాలి లక్ష్మీదేవిని? లోకం అందరూ జగన్మాత కాబట్టి లక్ష్మిని అమ్మ అంటారు. నేను అమ్మ అందామంటే లక్ష్మీదేవి నా అమ్మకి భార్య. అమ్మకి భార్య లోకంలో ఉండదుగా. మా నాన్నగారికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చేమో, మా అమ్మగారికి భార్యలు ఉండరుగా. మరి మా అమ్మ విష్ణువు అయితే విష్ణువుకు భార్య లక్ష్మి కదా. మరి నాకు ఇప్పుడు లక్ష్మి ఏమవుతుంది?